అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ అయిన ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన మల్లారెడ్డి గారికి, ఈ క్రీడలకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీల అనునిత్యం సహకరిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన్న ప్రతాపన్న గారికి, అదే మాదిరిగా వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి గారికి, ఈ యొక్క అసోసియేషన్ సభ్యులందరికీ మరియు ఈ యొక్క కాంపిటీషన్లో, ఈ అథ్లెటిక్ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలుపుతూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క అథ్లెటిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే ఈరోజు వయసులు అనేది ఒక నంబర్గా ఇక్కడ అర్థమవుతుంది. జనరల్గా ఈరోజు చూస్తున్న మనం ఈ రోజున్న కాలుష్యం పరిస్థితి కావచ్చు, ఫుడ్ పరిస్థితిలో కావచ్చు, అందరికీ ఎంత హెల్త్ ఇష్యూస్ ఉంది. కానీ ఇక్కడ 90 ఏళ్ళ మనిషిని చూసినా కూడా ఒక యువకుడు లెక్క ఉన్నాడంటే వారు ఒక డిసిప్లిన్, ఒక స్పోర్ట్స్ మీద చూపించే కాన్సన్ట్రేషన్, వారి హెల్త్ మీద చూపించే కాన్సన్ట్రేషన్కి వీరు ఈ వయసులో కూడా ప్రతి ఒక్కరు షేక్ హ్యాండ్ ఇస్తే, నాది మెత్తగా చేతులు ఉంది, వాళ్ళందరూ గట్టిగా చేతులు షేక్ హ్యాండ్ ఇస్తే అంత బలంగా ఉన్నారు. అంటే ఈరోజు వీరందరూ సమాజానికి ఎంతో ఆదర్శం. వీరి మార్గంలో నడవాలి. తప్పు ఆలోచన కన్నా ప్రతి ఒక్కరు క్రీడల మీద దృష్టి సారించి ఇలాంటి క్రీడలు చేసే వాళ్ళని ప్రతిసారి గవర్నమెంట్ నుంచి కావచ్చు, యాజ్ ఏ ఎమ్మెల్యేగా కూడా ఈరోజు నేను ఒక బాధ్యతగా ఫీల్ అవుతుంది. ఏంటంటే రెగ్యులర్గా నెక్స్ట్ నేను ఇలాంటి కాంపిటీషన్స్ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేస్తానని కూడా మాట్లాడుతున్నాను. ఈ ఆర్గనైజేషన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యువకులు అందరూ వీరిని చూసి, వీళ్ళ జీవిత దినచర్యలు చూసి, వీళ్ళు ఇక్కడ దాకా రావడానికి సక్సెస్ని చూసి వాళ్ళు నేర్చుకొని ముందుకు సాగాలని. ఒకటి హెల్తీగానే ఉంటేనే అన్నీ మంచిది. ఎన్ని సంవత్సరాలు బతికినో కాదు, ఎంత బలంగా ఎంత ఆరోగ్యంగా బతికినో అనేది ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనా యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మైండ్ని యాక్టివ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి మన వరకు చేసుకుంటే ఒక లిమిటేషన్ వరకు చేస్తాం. మనం పోటీలాగా గెలవాలనుకున్నప్పుడు బాగా బలంగా దాని మీద కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్ సక్సెస్ అవుతుంది. వీరిని చూసి యువకులందరికీ ముందుకు వచ్చి వీళ్ళలాగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనసారా కోరుకుంటూ ఇంతకంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా నా ఒక ధన్యవాదాలు, అభినందనలు. ఎం రఘుభాస్కర్ రెడ్డి గారు మేడ్చల్, థర్డ్ ప్లేస్ ఎం నాయుడు గారు, ఆంజనేయ నాయుడు గారు, వి మోహన్ గారు ఉన్నారండి. ఓకే, సెకండ్ ప్లేస్ ఎం రఘుభాస్కర్. సార్ మీరు ఎందుకు వస్తున్నారు విజయభాస్కర్ రాజు గారు, జే రవీంద్ర గారు, భద్రాద్రి కొత్తగూడెం. 4 ఏజ్ గ్రూపులు ఉంటాయి. కంగ్రాచులేషన్. సార్ ఇంకా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటుంది, గ్రూప్ కూడా తీసుకుందాం. 12 అనుకున్నాము.
సాయిబాబా యాదవ్ గారు గారిని సన్మానించవలసిందిగా స్టేట్ బి స్వాతి గారు జే పెన్నామేరి గారు థర్డ్ సిఇఓ గారు కంటోన్మెంట్ సిఇఓ గారిని మెడల్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ 45 స్వర్ణవాణి గారు ఫస్ట్ ప్లేస్ సంగారెడ్డి. నా మైక్ దగ్గర రావాలండి, అనౌన్స్మెంట్ దగ్గర రావాలి. అలాగే జయలక్ష్మీదేవి గారు 40+ ఫస్ట్ ప్లేస్ స్వర్ణవాణి గారు, సెకండ్ ప్లేస్ జయలక్ష్మీదేవి గారు. హలో 30+ వికారాబాద్ ఫస్ట్ ప్లేస్ 35504. సెకండ్ ప్లేస్ ఎం లావణ్య గారు రాజన్న సిరిసిల్ల 35509 చెస్ట్ నెంబర్. బోత్ రెడీ. థర్టీ 30 ఉన్నారు అక్కడ. 35. ఇప్పుడు 95 ఏజ్ గ్రూప్ అయినటువంటి సత్యనారాయణ గారిని సన్మానించవలసిగా కోరుతున్నాను సార్. हम लोग के टाइम तो अभी तो हम लोग 70 भी जी ले तो बहुत है. పి భారతి గారు నెక్స్ట్ 60+ డి భవానీ గారు ఫస్ట్ ప్లేస్, ఆర్ పద్మ గారు సెకండ్ ప్లేస్. ఇది లేనట్టేగా మనకి రికార్డు